హలో ఎవరియన్, దిస్ ఇస్ కుమార్. ఆమె ఆల్ ఇండియా అథ్లెటిక్ నేషనల్ ప్లేయర్ని. ఇప్పుడు ఏంటంటే మనం రన్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుసుకుందాము, ఓకేనా? ఆర్మీకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేస్తే మనం ఏ బోర్డులో కొడతాము, ఈ 545 బిలో అంటే బి బోర్డులో ఎలా కొట్టగలమని తెలుసుకుందాం, ఓకేనా? రన్నింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే? మీరు కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. రన్నింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయడం తెలియకపోతే మీరు అనేది 545 530 అనేది చేయలేరు. కాబట్టి మనం ఎలా స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఓకే? మీకు స్టార్టింగ్లో కావాల్సింది ఎండ్యూరెన్స్ అంటే బ్రీతింగ్ కంట్రోల్ కావడం నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎలా కంట్రోల్ అవుతుంది అంటే మనం వచ్చేసి గ్రాడ్యువల్గా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ 30 మినిట్స్ అలా గ్రాడ్యువల్గా రన్నింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. రన్నింగ్ చేయడం వల్ల మనం అనేది ఈజీగా అనేది మనం అనేది బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. బ్రీతింగ్ ఎందుకు కంట్రోల్ అవుతుంది అంటే మనం అనేది నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ట్రైనింగ్ చేస్తాం అనమాట. స్పీడ్ ట్రైనింగ్ అంటే రిపిటేషన్స్ వర్కౌట్స్ చేయడము, లోడ్ ఎక్కువ ఇవ్వడము, అవి చేస్తే మనం ఈజీగా బిల్డ్ అయ్యి ఇంకా ఏ బోర్డులో చేస్తామన్నమాట. నేనైతే 3 టైమ్స్ అనేది ఏ బోర్డులో కొట్టిన 3 ఆర్మీలో, ఓకే? కరీంనగర్ ఒకటి, హకీంపేట ఒకటి, అలానే సూర్యాపేట ఒకటి. ఈ 3 దాంట్లో నేను ఏ బోర్డులో కొట్టిన. కాబట్టి మీరు కూడా కొట్టాలంటే నా ఛానల్ని నన్ను ఫాలో అయ్యారు అనుకోండి. ఎలా మండే టు సాటర్డే ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా వర్కౌట్ చేస్తే మనము ఏ బోర్డులో కొడతాం అనేది నేను పర్టికులర్గా చెప్తాను అన్నమాట, ఓకేనా? మనం ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసి ఏంటంటే ఎండ్యూరెన్స్ అండ్ బ్రీతింగ్ కంట్రోల్ ఎందుకంటే మనము నార్మల్గా స్టార్ట్ చేసేటప్పుడు మనం అనేది ఆయాసం వచ్చేసి ఆగిపోతుంటాం అన్నమాట. దాన్ని బ్రీతింగ్ కంట్రోల్ అంటాం అన్నమాట. బ్రీతింగ్ కంట్రోల్ కావాలంటే మనం లాంగ్ రన్ చేయాలి. లాంగ్ రన్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలా రన్నింగ్ చేయాలి. లేకపోతే 5 km 6 km అలా నార్మల్ గ్రాడ్యువల్ పెంచుకుపోవాలన్నమాట. ఈరోజు ఒక 2 km చేశారనుకోండి, రేపు 2.5, నెక్స్ట్ డే అలా తర్వాత 3, ఆ తర్వాత 3.5, అలా 4, అలా గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ఒక 2-3 వీక్స్ చేస్తామో అప్పుడు ఈజీగా అనేది మనం బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. బ్రీతింగ్ ఎప్పుడు కంట్రోల్ అయిపోతుందో అప్పుడు అనేది మనం స్పీడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో స్పీడ్ ట్రైనింగ్ ఎలా చేయాలని మీకు చెప్తానన్నమాట. ఎలా చేస్తే మనం ఏ బోర్డులో కొట్టాలో చెప్తానన్నమాట. కాబట్టి మండే టు సాటర్డే ఈ 3 వీక్స్ అనేది చేయండి అన్నమాట ఈ వర్కౌట్, ఓకే? ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఎండ్యూరెన్స్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకొని రన్నింగ్ అనేది ఈజీగా మనం అనేది స్పీడ్ ట్రైనింగ్ చేస్తాము. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మనం వచ్చేసి డైట్లో కూడా ఫాలో కావాలన్నమాట. మనం ఎప్పుడైనా రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఎనీ వర్కౌట్ చేసినప్పుడు ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? 3 ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఓకే వర్కౌట్ చేసిన తర్వాత సరిగా డైట్ ప్లాన్ ఉండదు అనమాట. డైట్ ప్లాన్ ఏంటంటే మనం ఓకే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ ఉండాలి. అలానే స్లీపింగ్ అంటే మనము రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ ఉండాలి. ఈ 3 అన్నమాట, ఓకే? వర్కౌట్, అలానే ఒక స్లీపింగ్ అంటే రెస్ట్, ఆ తర్వాత వచ్చేసి 3వది ఏంటంటే మనం ఫుడ్. ఈ 3 మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడు అనేది ఈజీగానే రన్నింగ్ అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే మనం రన్నింగ్ చేసిన తర్వాత ఫుడ్ సరిగా తీసుకోము. ఫుడ్ సరిగా చేయకపోతే నీకు అనేది రన్నింగ్ అనేది బిల్డ్ చేయలేక మన ఈజీగానే రన్ అనేది కూడా ఉండాలి. రెస్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అనేది కూడా రన్నింగ్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ఓకేనా? అలానే ఓకే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం గ్రౌండ్కి వచ్చినాక ఏంటంటే లెమన్ వాటర్, ఓకే? 5 o'clock లేచిరనుకో, 6 o'clock మీకు గ్రౌండ్కి వచ్చిరనుకోండి. మీరు 5 o'clock వచ్చినప్పుడు 5 o'clockకే ముఖం కడుక్కొని వచ్చేసి లెమన్ వాటర్ తాగండి, ఓకే? లెమన్ పిండుకొని ఒక వాటర్లో వితౌట్ సాల్ట్, లేకపోతే సాల్ట్ పెట్టడము, లేకపోతే నార్మల్గా చక్కెర వద్దులేండి, సాల్ట్ తోటి తాగండి. అప్పుడనే మీకు అనేది డిహైడ్రేషన్ కాకుండా, రన్నింగ్ చేసేటప్పుడు డిహైడ్రేషన్ కాకుండా ఇంకా బాగా రన్నింగ్ చేయగలరు అన్నమాట. 20 మినిట్స్ 30 మినిట్స్ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకుంటారు. కాబట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కటి మనం అనేది ఈజీగా అనేది రన్నింగ్ అనేది బాగా చేయగలం అనమాట. అలానే ఎలక్ట్రోల్ వాటర్ లేకపోతే గ్లూకోజ్ వాటర్ తీసుకోండి, ఓకేనా? మనం వర్కౌట్ వచ్చినప్పుడు చేసేటప్పుడు ఎలక్ట్రోల్ వాటర్ అయినా లేకపోతే గ్లూకోజ్ వాటర్ అయినా తీసుకుంటే మనం అనేది ఈజీగా అనేది రన్నింగ్ బాగా చేయగలం అనమాట. డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అన్నమాట బాడీకి, ఓకేనా? డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఎలక్ట్రోల్ వాటర్ లేకపోతే గ్లూకోజ్ వాటర్ అనేది తీసుకోండి. అలానే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ వర్కౌట్ అంటే మనం మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఏంటంటే ఒక ఎగ్ అండ్ ఒక బనానా మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్లో ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మనం అనేది ఇంకా రన్నింగ్ అనేది ఇంకా బాగా చేయగలం అన్నమాట. కాబట్టి బనానాలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మినిమం అనేది మనం రన్నింగ్ అనేది బాగా చేయగలం అనమాట. ఇది మినిమం అన్నమాట, ఓకేనా? వచ్చేసి ఏంటంటే మనము ఎక్కువ బాడీకి కావాల్సింది ఏంటంటే రన్నింగ్కి మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కావాలి. కార్బోహైడ్రేట్స్ రన్నర్స్కి కావాల్సింది కార్బోహైడ్రేట్స్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉంటాయంటే మనం వచ్చేసి ఇందులో ఏంటంటే మనము స్వీట్ పొటాటో లేకపోతే మోగరం గడ్డ, ఆలుగడ్డ,
లేకపోతే రైస్ అలాంటివి తీసుకోవడం వల్ల మన ఓట్స్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం అనేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం అనేది ఇంకా రన్నింగ్ బాగా చేయగలం అనమాట. ఓకేనా, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అలానే మనం కాల్షియం కూడా కావాలన్నమాట. కాల్షియం సంబంధించి ఫుడ్ తీసుకోవాలి. ఓకే, పాలైనా లేకపోతే ఓకే రాగి జావలో పాలలో కలిపి తాగడం అలాంటివి మనం తీసుకుంటే ఇంకా బాగానే రన్నింగ్ ఇంకా బాగా రన్నింగ్ చేయగలం అనమాట. కాబట్టి కాల్షియం సంబంధించింది ఓకే, అలానే కాల్షియం సంబంధించి ఫుడ్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే కాల్షియం సంబంధించి బోన్ స్ట్రాంగ్ అవుతుంది. అలానే మీకు ఇంకా బోన్ స్ట్రాంగ్ కావాలంటే ఓకే మనం మటన్ సూప్ ఉంటుంది, మటన్ సూప్ తాగడం వల్ల ఇంకా బాగా రన్నింగ్ బాగా చేయగలం అనమాట. కాబట్టి ఇలాంటివి అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలాంటి ఎప్పుడైతే తీసుకుంటామో రన్నింగ్ అనేది ఇంకా బాగా బిల్డ్ అవుతుంది. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్ అనేది ఇలాంటి తీసుకోవాలి. అలానే వచ్చేసి ఏంటంటే మన బాడీలో స్లీపింగ్ అంటే రెస్ట్ మూమెంట్లు కూడా ఉండాలన్నమాట. రెస్ట్ అయితే ఎప్పుడు ఇస్తామో అప్పుడే ఇంకా బాగా రన్నింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, అలానే వచ్చేసి ఏంటంటే నేనైతే 3 times క్వాలిఫై అయ్యాను అనమాట. మీరు కూడా క్వాలిఫై కావాలంటే నన్ను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వచ్చేసి ఏంటంటే మనం ప్రతి ఒక్కటి రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, మనం ఎలా రన్నింగ్ చేయాలి, 5:35 బిలో ఎలా చేయాలి, అలా 5:30 బిలో ఎలా చేయాలి, స్పీడ్ ట్రైనింగ్ కూడా వస్తుంది. దానికి నెక్స్ట్ వీడియో నేను పెడతాను. కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయండి. ఎలా రన్నింగ్ చేయాలని మస్ట్ అండ్ షుడ్ అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీరు రన్నింగ్ అనేది ఇంకా బాగా చేయలేరు. కాబట్టి మీరు అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది ఎండ్యూరెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఎండ్యూరెన్స్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో నెక్స్ట్ అనేది మరి ఈజీగా అనేది స్పీడ్ ట్రైనింగ్ ఈజీగా చేయగలరు అన్నమాట. డైరెక్ట్ స్పీడ్ ట్రైనింగ్ చేయాలనుకుంటే మీరు చేయలేరు. కాబట్టి నెక్స్ట్ వీడియో పెడతాను, అది కూడా ఫాలో కండి. అది చేస్తే మీకు అనేది ఈ వీడియో చేస్తే మీకు ఎండ్యూరెన్స్ ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటారో అది అనేది స్పీడ్ ట్రైనింగ్ కూడా బాగా చేయగలరు అనమాట. ఓకే, ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.